సంబంధించి కైట్స్ చూడొచ్చు. ఇక్కడ ఏదైతే వివిధ రకాల కైట్స్ ఉన్నాయి, ఉక్రెయిన్ సంబంధించిన కైట్లు ఏ విధంగా ఇప్పటికీ అంటే ఒక డిస్ప్లే చూపిస్తున్న పరిస్థితి. దీంట్లో ఏ విధంగా ఉన్నాయో ఆ దేశానికి సంబంధించిన సంస్కృతిని ప్రతిబింబించేలా కూడా ఈ కైట్స్ని ఏర్పాటు చేశారు. అది ఉక్రెయిన్తో పాటు ఏదైతే వియత్నాం, అదేవిధంగా ఈ వియత్నాం తర్వాత గోవాకు సంబంధించి కూడా ఇక్కడికి వచ్చారు. గోవా నుండి కూడా ఇక్కడికి వచ్చి ఈ కైట్ ఫెస్టివల్లో పాల్గొనడానికి ఇక్కడికి చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో కూడా ఇక్కడ అంటే మొత్తం వరుసగా వీళ్ళకి సంబంధించి ప్రత్యేకంగా కూడా ఒక స్టాల్స్ను కూడా ఇచ్చిన పరిస్థితి. ఈ స్టాల్స్లో వీళ్ళు మెటీరియల్తో పాటు కైట్స్ని సిద్ధం చేసుకొని ఈ ఫెస్టివల్లో కూడా పాల్గొంటారని చెప్పొచ్చు. సో ఈ సంబంధించి తెలంగాణ టూరిజం శాఖ మంత్రి ఏదైతే జూపల్లి కృష్ణారావు ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో కూడా ఈ కైట్ ఫెస్టివల్ని ఒక అంగరంగంగా వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. చూడొచ్చు ఇక్కడ కైట్ ఏ విధంగా ఉందో చూడొచ్చు. కైట్ ఏదైతే ఈ కైట్ని ఇక్కడికి అంటే ప్రిపేర్ చేసి పెట్టిన సిద్ధంగా చేసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇండియాకి సంబంధించినవి కూడా ఇక్కడ కైట్స్ ఎగరడానికి కూడా ఈ ఫెస్టివల్లో పార్టిసిపేట్ చేయడానికి కూడా వచ్చారు. సో ఈ నేపథ్యంలో కూడా అంటే కోహినూర్ కైట్ క్లబ్ నుండి ఈ కైట్ ఫెస్టివల్కి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో కూడా ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ కైట్కి సంబంధించి సార్ తెలంగాణ టూరిజం కదా మీరు, అంటే ఈ ఫెస్టివల్లో మొత్తం ఎన్ని 40 దేశాలు కదా? 40 కంట్రీస్ మొత్తం ఇవన్నీ అంటే ఈరోజు 3 డేస్ అంటే వీళ్ళకి 40 దేశాల నుండి వచ్చిన ప్రతినిధులకు వీళ్ళు ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా చేశారు. ఏర్పాట్లు ఉంటాయి, హోటల్స్లో స్టే, ట్రావెల్ మొత్తం. అంటే ఏ విధంగా అంటే ఈ కైట్స్కి సంబంధించి ఏ దేశానికి సంబంధించిన ఆ ట్రెడిషన్ సంబంధించిన కైట్స్ ఉంటాయి? అవునవును, స్పెసిఫిక్గా వాళ్ళ కైట్స్ తెచ్చుకుంటారు, డిజైన్డ్ కైట్స్ ఇవి. అంటే మెటీరియల్ ఎక్కడి నుంచి మనం తెలంగాణ టూరిజం ప్రొవైడ్ చేస్తుందా లేకపోతే వాళ్ళ? లేదు, ఓన్ స్టిచ్చింగ్ ఉంటుంది. ప్రతి ఒక్క కంట్రీది వాళ్ళ స్పెసిఫైగా ఓన్ స్టిచ్చింగ్ ఉంటుంది. ఏది కూడా పర్చేస్ ఉండదు అనమాట, వాళ్ళ డిజైన్ చేసుకొని స్టిచ్చింగ్ ఉంటుంది. మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఈ ఫెస్టివల్, ఈ కైట్ ఫెస్టివల్లో పార్టిసిపేట్ చేస్తారా? ఈ కాంటెస్ట్ ఎలా ఉండబోతుంది? 3 o'clock నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుందని చెప్పారు, కానీ కైట్ ఫ్లైస్ మాత్రం మార్నింగ్ నుంచి ఫ్లై చేస్తున్నారు. లాస్ట్ రోజు ఎవరు విన్నర్స్ అనేది డిసైడ్ చేస్తారా? ఏ విధంగా ఎలా చేస్తారు? లేదు, దీంట్లో విన్నర్స్ అని ఎవరు ఉండరు. సో అందరు పార్టిసిపెంట్స్కి ఈక్వల్గా ట్రీట్ చేస్తారు. సో అందరికీ ప్రైజెస్ వస్తుంది. అందరికీ ప్రైజెస్ ఉంటాయి. ఓకే, అంటే ముందు 2 days ముందు నుండి ఇక్కడికి వచ్చారా? ఇది 40 కంట్రీస్ నుంచి మొత్తం వాళ్ళకి స్టే ముందే అరేంజ్ చేసి ఉంటుంది. 1 week ముందు నుంచే వచ్చేస్తారు. సో అన్ని అరేంజ్ ఉంటుంది వాళ్ళకి. వారం రోజుల ముందు నుండి ఇక్కడికి వచ్చి ఈ కైట్ ఫెస్టివల్లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చారు. సో గుజరాత్ నుండి కూడా చూడొచ్చు, నైట్ ఫ్లయింగ్ అనే పేరుతో, క్లబ్ పేరుతో కూడా ఈ కైట్ ఫెస్టివల్లో పాల్గొనడానికి వచ్చారు. అంటే ఒక్కొక్క స్టేట్ నుంచి ఒక క్లబ్, అంటే ఈ కైట్ ఫెస్టివల్కి సంబంధించిన క్లబ్ ఉంటుంది. ఈ క్లబ్ నుండి వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు. కలకత్తా నుండి మైసూర్ కైట్ క్లబ్ ఇక్కడికి ఈ కైట్ ఫెస్టివల్లో పాల్గొనడానికి వచ్చిందని చెప్పొచ్చు. అదేవిధంగా కేరళ నుండి టీమ్ కేరళ పేరుతో కూడా ఒక క్లబ్, అయితే వన్ ఇండియా అనే పేరుతో కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేయడానికి వచ్చారు. ఢిల్లీ నుంచి జిమ్ కైట్ క్లబ్ ఇక్కడికి వచ్చి కైట్ ఫెస్టివల్లో పాల్గొంటున్నారు. సో ఈ నేపథ్యంలో కూడా అయితే ఇక్కడ బెస్ట్ ఫ్రెండ్ అనేది ఫ్రెండ్తో కూడినటువంటి కైట్ పాల్గొంటున్న పరిస్థితుంది. అదేవిధంగా చండీగఢ్ కైట్ క్లబ్ నుండి ఇక్కడికి వచ్చారు. కర్ణాటక నుండి టీం మంగళూరు కైట్ పేరుతో కూడా వచ్చిన పరిస్థితి చూడొచ్చు. మనము కర్ణాటకకి సంబంధించిన ట్రెడిషనల్ ఏదైతే ఉందో ఆ కర్ణాటకకు సంబంధించిన ట్రెడిషన్ సంబంధించిన కైట్ని ఇక్కడ సిద్ధం చేశారు. కైట్ ఫెస్టివల్లో అంటే ఈ ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్లో పాల్గొనడానికి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. మహారాష్ట్రకు సంబంధించిన డ్రీమ్స్ కైట్ క్లబ్ పేరుతో కూడా ఇక్కడికి వచ్చారు. మొత్తం ఈ కైట్స్ అన్ని సిద్ధం చేసిన పరిస్థితి. గుజరాత్ నుండి కిటిస్ట్ ఇండియా పేరుతో కూడా ఈ క్లబ్ ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయబోతుంది. సో ఆంధ్రప్రదేశ్ నుండి ఏదైతే ఎం అశోక్ ఆధ్వర్యంలో కూడా ఈ కైట్ ఫెస్టివల్లో పాల్గొంటున్నారని చెప్పొచ్చు. సో మొత్తంగా ఈ విధంగా మొత్తం 40 రకాల అంటే 40 దేశాల నుండి ఈ కైట్ ఫెస్టివల్కి ఇక్కడికి వచ్చి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో కూడా ముందు నుండే వారికి అన్ని అకామిడేషన్ ఏర్పాటు చేసిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో కూడా 3 రోజులు ఈ కైట్ ఫెస్టివల్లో పాల్గొనబోతున్నారు. అదేవిధంగా హైదరాబాద్ నగరవాసుల్ని కైట్ ఇంటర్నేషనల్ కైట్స్ అనేవి అంటే తమ రాష్ట్రాలకు సంబంధించి, దేశాలకు సంబంధించిన ఈ ఏదైతే కైట్స్ ఉన్నాయో అలరించబోతున్నాయని చెప్పొచ్చు. మంత్రముగ్ధులు చేయబోతుంది హైదరాబాద్ నగరం ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ సందర్భంగా అని చెప్పొచ్చు. దీంతో పాటు ప్రత్యేకంగా కూడా స్టాల్స్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఇటు
కనువిందు చేసినటువంటి ఈ కైట్స్ని తిలకించడానికి పెద్ద ఎత్తున ఇక్కడికి నగరవాసులతో పాటు ఇటు అంటే దూర ప్రాంతాల నుండి కూడా వచ్చి ఈ కైట్స్ ఫెస్టివల్ని ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ని తిలకిస్తున్నారని కూడా చెప్పొచ్చు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లను అయితే టూరిజం శాఖ ఏర్పాటు చేసిందని కూడా చెప్పొచ్చు.